సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ గుర్తున్నారా మీకు? ఒక్క పాయింట్ తో ఓడిపోయారు. మరి ఈ వారం పరిస్థితి ఏంటి? ఏ వారమైనా సరే కొడతామని వస్తాం ముందుకి. నేను ఒకటి చెప్పాలనుకున్నానండి. చెప్పండి. వరదలు వచ్చాక ఊళ్ళు మిలిగిపోతాయి, శుక్రవారం వచ్చాక శనివారంలో అప్పుల్లో మునిగిపోతుంటారు. పర్లేదు రాఘు గారు, కనీసం మేము ఫైట్ చేస్తున్నాం. తెలుసు మీరు ఎంత హ్యాపీగా సర్వైవ్ అవుతుంటే కారణం మేము పడేసిన 5,000 హలో 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 లాస్ట్ టైం నా నోరు నొక్కేశారు మేడం. లాస్ట్ టైం నోరు నొక్కేశారు, ఈసారి మొత్తానికి తొక్కేస్తారు. వద్దండి, కంట్రోల్ లోనే ఉండడం మంచిది. దిస్ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయ్ అవార్డ్. క్లాప్స్ కొట్టడం కాదురా, ఏ రోజు అవార్డు తీసుకున్నావా? మళ్ళీ వాడికంటే 20 సంవత్సరాలు సీనియర్. మన ఆఫీసే కదా. తప్పు ఎవరేవిడా? మా బామ్మ సార్ చచ్చిపోయింది సార్. చచ్చిపోయిన ఆఫీస్ కింద తీసుకొచ్చాను నోకరాజు. 2 hours లీవ్ పెడితే బెస్ట్ ఎంప్లాయ్ పోతుంది కదా సార్. గుర్తుతా మర్యాదగా లేకపోవాలా? సార్ వదిలేయండి సార్, నేను చూసుకుంటా. నువ్వు చూసుకునేవాడు అయితే నా క్యారెక్టర్ నువ్వే చేయాలి కదా. ఎంత కష్టపడి గొంతు చించుకొని నా వల్ల కాకపోయినా యాక్టింగ్ చేస్తున్నాను రా. ఈ క్యారెక్టర్ ఈడిది స్వామి, నా వల్ల కావట్లేదు. ఈడు మర్చిపోతున్నాను, నాకు ఇచ్చే సగం నేను మర్చిపోయాను. బెగ్గర్స్ కోచింగ్ సెంటర్. మరి కాస్ట్యూమ్ అది? కాస్ట్యూమ్ అంటే అప్పుడు జాబ్ ఇవ్వడానికి అలా మెయింటైన్ చేస్తాం గానీ మామూలుగా నాది ఇదే. మామూలుగా అడుక్కునేటప్పుడు అయితే ఇలాగా ఉంటాం. అంటే మాకు జాబులు ఇస్తా అని చెప్పింది మీరు? బెగ్గర్స్ గానే. మేము చీప్ గా అడుక్కోవడం ఏంటండి దరిద్రంగా? చీప్ గా అడుక్కోవడమా? ఈ దేశంలో రిగ్గింగ్ నేరం గానీ బెగ్గింగ్ నేరం కాదు రే. ట్రై చేయండి ఏదైనా అడుక్కోండి. 100 200 1000 రూపాయలు తగ్గేదే లేదు. ఇది అడుక్కునేదాను. అయ్యా 10 రూపాయలు దారం ఉండి చేయండి అయ్యా. నిన్న వచ్చిపోయి మా ఇంటి దగ్గర మీ లుంగి మర్చిపోయారు. నేరేడు మారేడు ఎవడీడు? అప్పుడు ఒకసారి మేము ఇద్దరు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళామండి. ఏ సినిమాకి వెళ్ళారా? పట్టుకో చూద్దామని. ఏం జరిగింది? సినిమాలోకి వెళ్ళాక లైట్ ఆపేసాడండి. ఇలాగే బాబాయ్ సచ్చినాడు సచ్చినాడు సచ్చినాడు. చిన్నప్పుడు మీ ఇద్దరం కలిసి ఒక చోటకి వెళ్ళామండి. ఎక్కడికి? ఇప్పుడు ఆయన ఎందుకండి ఫీల్ అవుతారు. చెప్తా కింద పెడతాను. ఇద్దరం స్కూల్కి వెళ్ళాము అంతే. స్కూల్గా ఆ రోజు స్టూడెంట్స్ ఉంటారు కదా, పర్లేదు, నో ప్రాబ్లం. ఆదివారం ఎవరో ఉండరు కదండి. ఆదివారం ఎందుకు వెళ్ళారా? మనం త్వరలో పెళ్లి చేసేసుకుందాం. త్వరలోనా? త్వరలో కాదే, త్వరలో పెళ్లి చేసుకుందాం. ఎందుకు కుదరదు? సెటిల్ అవ్వాలి. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటది. సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అని కొంతమంది చూడు ఎలా అయిపోయారు. అత్తయ్య ఏం తీసుకురావాలి వంట? రోజులు కావాలి. రోజులు మాకు బిర్యానీ కావాలి. ఓకే డన్. దాంట్లో ఉప్పు లేదు, కారం లేదు. ఏం చేస్తున్నావే? వంట చేయమంటే విషం పెట్టి నన్ను చంపేద్దాం అనుకుంటున్నావు కదా అక్క? విషం పెట్టి మనల్ని చంపేయడానికి వచ్చిందక్క ఇది. చేయి నువ్వు ఎంతసేపు చేస్తావు? కొత్తగా పెళ్ళైంది, హ్యాపీగా సినిమాకి వెళ్దాం. గుండెల్లో గాయమేమో చల్లంగమాని పోయే మాయ చేసే ఆ మాయే. దుర్గా వర్ష దుర్గా వర్ష ఇది మనసులో అర్థం చేసుకున్న మాల ప్రేమ కాదు, స్వస్థమైన అగ్నిలాంటి స్వస్థమైన ప్రేమ. అగ్నిలాగా స్వచ్ఛమైనది. నన్ను క్షమించు దుర్గా, నువ్వు వస్తావని తెలియక ఈ లవంగాన్ని. ఎవడే ఈడు? స్కూల్లో నా బాయ్ ఫ్రెండ్ అండి. వచ్చే స్కూల్లో నాకు ముక్కులో బలపం ఎలా తీసుకోవాలో తెలియదు, నువ్వు లవర్నే మెయింటైన్ చేసావంటే. బేబీ
స్టోరీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.